అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 17 ఇవాళ మన రెసిపీలో ఉలవలతోటి అయితే ఉలవ పచ్చడి అయితే చేయబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా ఉలవలు తీసుకోవాలి. ఇలా ఉలవలు తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి. దీంట్లో చిన్న చిన్న రాళ్ళు అలాగే మట్టి బెడ్లు కూడా ఉంటాయి. ఇలాగన్నీ శుభ్రంగా అంతా ఏరేసుకోవాలి. ఇలా వేరేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఇలా ఒక కళాయి పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టేసిన తర్వాత క్లీన్ చేసుకున్న ఉలవల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉలవల్ని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉలవలు వచ్చేసి బాగా చిటపటలాడేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే కొద్ది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ అదే కళాయి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత కారంగా ఇప్పుడైతే ఎండుమిర్చి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీని తీసుకోవాలి. మిక్సీని తీసుకొని ఇప్పుడైతే ఈ ఉలవల్ని మిక్సీలో వేసుకోవాలి. ఇలాగ అంతా వేసుకున్న తర్వాత మిక్సీని ఒక పల్స్ ఇలా పట్టుకోవాలి. పల్స్ పట్టుకొని తీసుకోవాలి. ఇలా తీసుకొని చెరిగేస్తే పొట్టు అంతా పోతుందన్నమాట. పొట్టు అంత పోయి చూసారా ఇలా వస్తుంది ఉలవలు. ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలో అంత ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఇలా పొట్టు తీయకుండా వేసుకోవాలి. అలాగే సరిపడ ఉప్పు, ఒక పల్స్ పెట్టిన తర్వాత కొద్ది నీళ్ళు వేసుకొని మెత్తగా ఇలాగా ఆడించుకోవాలి. మంచి టేస్ట్ అయిన ఉలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు, కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్న వాళ్ళు వారానికి ఒక 2-3 సార్లు ఉలవ చారు, ఉలవ పచ్చడితో మీరు అన్నం తింటే మటుకైతే బాగా అయితే కొలెస్ట్రాల్ పొట్ట అయితే తగ్గుతుంది. వేడి వేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని ఉలవ పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.